ఓరిదేవుడా అంటూ అశ్వత్ మారిముత్తు ఫస్ట్ సినిమాతో మంచి డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నాడు. సున్నితమైన అంశాలతో మంచి చిత్రాన్ని తీశాడని ప్రశంసలు అందుకున్నాడు. ఇక దర్శకుడిగా, హీరోగా మంచి ఫామ్లోకి వచ్చిన ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు డ్రాగన్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. డి రాఘవన్, ప్రదీప్ రంగనాథన్ స్కూల్ టాపర్, +2 కంప్లీట్ చేసిన తర్వాత గోల్డ్ మెడల్ సాధించి తాను ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టం, అసలు అమ్మాయిలకు అలాంటి వారే నచ్చుతారు అని చెబుతుంది. దీంతో డి రాఘవన్ కాస్త డ్రాగన్ అంటూ ఇంజనీరింగ్ కాలేజ్లోకి అడుగు పెడతాడు. అక్కడ కీర్తి, అదేనండి మన హీరోయిన్ అనుపమ, ఈ డ్రాగన్ ప్రేమలో పడుతుంది. ఇంజనీరింగ్ అంతా కలిపి 48 సబ్జెక్టులు బ్యాక్లాగ్స్ ఉన్న డ్రాగన్కు కాలేజ్ ప్రిన్సిపల్ మిస్కిన్ ఓ అవకాశం ఇస్తాడు. కానీ ఆ అవకాశాన్ని డ్రాగన్ వాడుకోడు. చివరికి కాలేజ్ నుంచి డ్రాగన్ సస్పెండ్ అవుతాడు. ఆ తర్వాత తనకి ఉద్యోగం వచ్చిందని ఇంట్లో తల్లిదండ్రుల్ని 2 ఏళ్లుగా మేనేజ్ చేస్తూనే ఉంటాడు డ్రాగన్. ఫ్రెండ్స్, లవర్స్ సాయంతో అలా కాలం వెల్లదీస్తూ ఉంటాడు. అలా పని పాట లేకుండా, ఓ బాధ్యత లేకుండా అంటూ ఖాళీగా పడితింటూ బతుకుతున్న డ్రాగన్ మొహం మీదే ఫెయిల్యూర్ అని చెప్పి తనకు నచ్చిన మంచి సంబంధాన్ని ఓకే చెప్తుంది కీర్తి. బ్రేకప్ బాధలో ఉన్న డ్రాగన్ అడ్డదారిలో ఉద్యోగాన్ని సంపాదిస్తాడు. ఆ తర్వాత సొంత టాలెంట్ ఎదుగుతూ వస్తాడు. కార్లు, ఇల్లు ఇలా అన్నీ వచ్చేస్తాయి. ఇక పల్లవి, కయాదు లోహర్ అనే పెద్దింటి అమ్మాయితోనూ డ్రాగన్ పెళ్లి సెటిల్ అవుతుంది. ఈ ఫేక్ సర్టిఫికేట్ వల్ల వచ్చిన నష్టం ఏంటి? డ్రాగన్ మళ్ళీ కాలేజ్కు వచ్చి పడ్డ కష్టాలు ఏంటి? చివరకు డ్రాగన్ పరిస్థితి ఏమవుతుంది అన్నది థియేటర్లో చూడాల్సిందే. డ్రాగన్ విషయానికి వస్తే అమ్మాయిలు కాలేజ్లో చదువుతున్నప్పుడు ఎలాంటి వారిని కోరుకుంటారు, పెళ్లి విషయానికి వస్తే ఎలాంటి వారిని కోరుకుంటారు అనే పాయింట్ను కూడా చూపించాడు. కెరీర్ మీద ఫోకస్ పెట్టకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూపించాడు. ఇక సెకండ్ హాఫ్లో మళ్ళీ కాలేజీలోకి అడుగు పెడతాడు హీరో. ఆ తర్వాత వచ్చే సీన్లన్నీ కూడా అంతగా మెప్పించవు. అప్పటి వరకు ఏదో ఆశించిన ఆడియన్స్కు నిరాశ కలిగించేలా కాలేజ్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఇక ఈ సినిమా సాధారణంగానే ముగుస్తుందని అంతా అనుకునే టైంలో మంచి ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. అప్పటి వరకు హీరోని ఓ ఫ్రాడ్లానే అంతా అనుకుంటారు. నా జీవితం బాగుపడేందుకు ఎలాంటి మోసమైనా చేసేంత చెడ్డవాన్నే, కానీ నా లైఫ్ కోసం పక్కోడి జీవితాన్ని నాశనం చేసేంత చెడ్డవాన్ని అయితే కాదు అంటూ చివరిలో చెప్పించిన డైలాగ్ ఎమోషనల్గా టచ్ అవుతుంది. డ్రాగన్ సినిమా ఆరంభం, ముగింపు అయితే అందరినీ మెప్పించే అవకాశం ఉంటుంది. మధ్యలో కొన్ని బోరింగ్ సన్నివేశాలు వస్తాయి. సెకండ్ హాఫ్లో సాగదీస్తున్నట్టుగా కథనం నడుస్తుంది.